101వ కీర్తన భాగం. ఇది రాజైన భక్తుడైన దావీదు రాజు తన యొక్క ఆత్మీయ జీవితంలో తీసుకున్న తీర్మానాన్ని చూపిస్తుంది కీర్తన. ఎందుకు దావీదు భక్తుడు ఇంత గొప్ప తీర్మానం తీసుకున్నాడంటే, దేవుని యొక్క సంకల్పం ఆయనకు అర్థమైంది. దేవుడు అత్యంత కృపా కనికరమ గలవాడని, గనుకనే ఏ యోగ్యత లేని తనను యోగ్యుడుగా ఎంచుకుని ఉన్నతమైన స్థితిలో ఉంచాడని గుర్తెరిగి ఆయన నామాన్ని ఘనపరచు నిమిత్తం ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు ఈ కీర్తనలో. ప్రియులారా, లోకములో పాపములో నశించిపోతున్న మనలను దేవదేవుడు తన అత్యంత కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. ఎందుకొరకంటే ప్రియులారా, ఏ యోగ్యత లేని మనలను యోగ్యులుగా చేయడానికి, అనగా లోకములో పాపములో నశించిపోతున్న మనలను, లోక సంబంధులుగా జీవిస్తున్న మనలను దేవుని సంబంధులుగా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని సిద్ధపరిచి ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా చేయడం కొరకే దేవదేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఒక బలమైన తీర్మానం ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఇదిగో, లోకంలో పాపములో నశించిపోతున్న నన్ను, మా గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఎందరో ఉండగా నన్ను దేవుడు పిలిచాడు, ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకంటే ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నన్ను సిద్ధపరిచి ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా చేయడం కొరకు ఆ దేవదేవుడు నన్ను పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలమైన కృపా కనికరాలను బట్టి మాత్రమేనని మనం గ్రహిస్తే, తన ఉచితమైన కృప ద్వారా మాత్రమే దేవదేవుడు మనల్ని ఈ విధంగా బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించిన వారమైతే, మనము కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని బలమైన తీర్మానం ప్రతి ఒక్కరూ తీసుకుంటామండి. ఈ కీర్తనలో ఉన్న వచనాలన్నీ 8 వచనాలు చదివితే, ఈ వచనాల్లో భక్తుడైన దావీదు రాజు యొక్క తీర్మానం ఉంది. నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఏ యోగ్యత లేని నన్ను, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇశ్రాయేలు దేశం మీదే గొప్ప రాజుగా, చక్రవర్తిగా నన్ను దేవుడు హెచ్చించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అది కేవలం నాలో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి మాత్రమే, నా పట్ల ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే ఆ దేవదేవుడు నన్ను ఇక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. గనుక నేను నా ఇష్టానుసారంగా ఇక జీవించను. నన్ను ఎంతగా హెచ్చించిన నా దేవునికి ఇష్టడుగానే జీవిస్తానని తీర్మానం ఈ వచనాలన్నిటిలో మనం చూడగలం. దేని స్తోత్రం చెల్లించండి. ఏమిటా తీర్మానం అంటే, నన్ను పిలిచి నన్ను ఎంతగా హెచ్చించిన నా దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తాను. నా ఇష్టానుసారమైన జీవితం ఇక నేను జీవించను. నేను ఎంత గొప్ప రాజునైనా, ఈ సువిశాల ఇశ్రాయేలు దేశంపై నేను ఒక చక్రవర్తిగా రాజుగా ఉన్నా కానీ నేను దేవునికి ఇష్టడిగా జీవిస్తాను, దేవుని కుమారుడిగా నేను జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడండి దావీదు భక్తుడు. ఇదే కీర్తన ఉద్దేశం. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా. కనుక మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ లోకములో ఉన్నంతకాలము నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవునికి ఇష్టరాలుగా జీవించాలి. నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకూడదు. దేవునికి ఇష్టడుగా జీవించి
దేవుని దృష్టిలో కుమారుడుగా కుమార్తెగా ఎంచబడి ఆయన ఆశీర్వాదాలకు వారసును కావాలని తీర్మానం ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలనేదే ఈ కీర్తన యొక్క ముఖ్యోద్దేశం. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ప్రియులారా, సృష్టి ప్రారంభములో దేవదేవుడు తన రూపములో తన పోలికలో మానవుని చేసుకున్నాడు. సృష్టి అంతటను కూడా మాట ద్వారా కలగజేశాడు. ఆయన నోటి మాట ద్వారా కలుగునుగాక 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 అంటే సృష్టి అంతా కలిగింది. ఈ సృష్టి అంతను సృజించిన దేవుడు మానవుణ్ణి మాత్రం తన రూపములో తన పోలికలో తన స్వహస్తాలతో సృజించాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఆయన మానవుడి పట్ల ఆయన ఉంచిన గొప్ప ప్రేమ ఎంత గొప్పదో, మానవుని ఎందుకు చేసుకున్నాడో రాయబడింది అక్కడ. కొద్ది సౌండ్ పెంచమ్మా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలమ్మా, స్తోత్రం చెల్లిందమ్మా. ఈ మానవుని దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మట్టి నుండి మానవుణ్ణి చేశాడు. ఈ మట్టి నుండి మానవుణ్ణి సృజించిన దేవుడు, తన రూపములో తన పోలికలో చేసుకున్న దేవుడు ఈ మానవుని యొక్క నాసికారంధ్రములో అనగా ఈ ముక్కు యొక్క రంధ్రములో నుండి తన జీవమును వాయువును ఊదగా మానవుడు జీవాత్మ అయ్యాడట. హల్లెలూయా. అనగా ఆ జీవాత్మగా దేవుడు మానవుని సృజించాడు. ఏదో జీవించు ప్రాణిగా చేయలేదండి. లోకములో కలగజేసిన ప్రతి జీవరాశిని జీవించు ప్రాణిగా చేశాడు, కానీ మానవుని మాత్రము జీవించు ఆత్మగా చేశాడు. హల్లెలూయా. మానవుడికే ఉందా పేరు జీవాత్మ. ఈ మానవుడికి జీవాత్మ అని పేరు పెట్టాడు. జీవించు ఆత్మగా చేశాడు. జీవించు ఆత్మగా ఉన్న మానవుడు దేవుని మహిమతో నింపబడ్డాడండి. హల్లెలూయా. అనగా మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. అనగా దేవుని కుమారుడుగా కుమార్తెగా దేవుడు తన రూపంలో పోలికలో చేశాడు. ఆది మానవుడు దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏ విధంగా అయితే మహిమలో ఉన్నాడో ఆది మానవుడు కూడా దేవుని మహిమలో ఉన్నాడు. అందుకనే జీవాత్మ అన్నారు. ఈ జీవాత్మైన మానవుడు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆదామవ్వలు జీవించినంత కాలము, దేవుడిచ్చిన మహిమ శరీరాన్ని పొందుకున్నంత కాలము దేవుని కుమారులుగా కుమార్తెలుగానే ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, నా కుమారుడిగా నా కుమార్తెగా మీరు ఉండాలంటే ఏదేను తోటనంతటిలోనూ సృజించిన సమస్త వృక్ష ఫలాలు తినొచ్చు, కానీ ఆ మధ్యలో కనబడుతున్న ఆ వృక్ష ఫలాన్ని తినకండి. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం. తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదురు అన్నాడు. అంటే నాకు మీరు దూరం అయిపోతారు. నా కుమారుడిగా నా కుమార్తెగా మీరు జీవించలేరు. నా మహిమను పోగొట్టుకుంటారని అర్థం. దేవుని స్తోత్రం చెల్లించండి. నా మహిమను పోగొట్టుకుంటారన్నాడు. నాకు దూరం అయిపోతారని చెప్పాడు ఆయన. అయితే ఏ మాట అయితే దేవుడు మా యొక్క ఆది మానవులతో చెప్పాడో ఆ మాటను అతిక్రమించారు. వాళ్ళు సర్పపు మాటలు విన్నారు. తినకూడని వృక్షఫలం తిని వారు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. జీవించు ఆత్మగా ఉండవలసిన మానవుడు జీవించు ప్రాణిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. జీవించు ఆత్మగా ఉండవలసిన మానవుడు జీవించు ప్రాణిగా మారిపోయాడండి. అంటే దేవుని కుమారుడిగా ఉండవలసిన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు.
అనగా లోక సంబంధిగా మారిపోయాడు. నశించిపోతున్నటువంటి జీవరాశులతో మమేకమైపోయాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవదేవుడు ఏదెను తోటలో నుండి వారిని శాశ్వతంగా బయటకు త్రోసివేశాడు. ఎందుకంటే ఏదెను తోట దేవుని తోట, అది మహిమలో ఉన్నటువంటి మహిమాన్వితమైన తోట. అది దేవుడు మహిమాన్వితుడు. హల్లెలూయా. ఈ మహిమను పోగొట్టుకున్న మానవుడు ఏదెను తోటలు ఉండడానికి అర్హుడు కాడు గనుక అతన్ని ఏదెను తోటలోంచి నెట్టివేసి ఏదెను తోటకు ఇరుపక్కల ఖడ్గజ్వాలలను కాపుగా ఉంచాడట. దేవుని స్తోత్రం. ఈ మహిమ శరీరములు ఉన్నంతకాలము కూడా జీవవృక్ష ఫలాలు తిని ఆనందించారు వాళ్ళు. ఈ మహిమ శరీరాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో జీవవృక్ష ఫలాలకు శాశ్వతంగా దూరం అయిపోయారు. హల్లెలూయా. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ దేవదేవుడు జీవించు ప్రాణిగా మార్చబడిన మానవుణ్ణి జీవించు ఆత్మగా మార్చాలని ఆయన ఆది నుంచి మానవులతో మాట్లాడడం మానలేదండి, మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అనగా ఆదామవ్వలు ఏదెను తోటలోంచి త్రోసివేయబడిన దేవుని మహిమను పోగొట్టుకుని వట్టివారిగా మట్టివారిగా నరమాత్రులుగా మిగిలిపోయిన దేవుని కుమారులుగా జీవించవలసిన వారు లోక సంబంధులుగా నరులుగా మారిపోయినా కానీ దేవుడు వారితో మాట్లాడడం మానలేదు. ఎందుకొరకంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు తిరిగి ఆయనకు అప్పగించుకుంటారో వారికి మళ్ళా తన ఆత్మని ఇవ్వాలని, జీవాత్మగా చెయ్యాలని, మహిమ శరీరముతో నింపి దేవుని కుమారుడిగా కుమార్తెగా లోకానికి చూపించాలని, తన మహిమను కనపరచాలని దేవదేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొరింథీ 1వ పత్రిక ఒకసారి చదువుతారా? 15వ అధ్యాయం 45వ వచనం చదవండి దయతో. ఆ 15వ అధ్యాయము 45వ వచనం అమ్మ చదవండి. ఇందు విషయమై ఆదామనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయై ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుంచి పుట్టినవాడే. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించుదుము. అందరూ స్తోత్రం చెబుదామండి. ఆది మానవుడు జీవించు ఆత్మగా ఉండవలసిన ఆదాము జీవించు ప్రాణిగా మారిపోయాడు. ఎందుకంటే దేవుడు తినకూడదని చెప్పిన ఆ వృక్ష ఫలాన్ని తినడం వల్ల, చెడుగనేది వారిలో ప్రవేశించడం వల్ల, చెడుగు ఎప్పుడైతే ప్రవేశించిందో వారు దేవుని ఆత్మను కోల్పోయారు, ఆ మహిమాత్మను కోల్పోయారు.
ఆ మహిమాత్మను ఎప్పుడైతే కోల్పోయారో వారు జీవించు ప్రాణులుగా మిగిలిపోయారు. అందుకని చల్లపూట ఏదైనా తోటలో దేవదేవుడు వచ్చి ఆదామా నువ్వెక్కడని పిలిచినప్పుడు, అయ్యా నీ స్వరాన్ని వినేటప్పటికి నేను ఎలాగున్నానో దిగంబరునై ఉన్నానని చెప్పాడు. మహిమ శరీరం పోగొట్టుకున్నారండి. మహిమ శరీరం ఉన్నప్పుడు వారు ఏమిటో వారికి తెలియదు, వారికి ఉన్నటువంటి ఆకారం వారికి తెలియదు. కేవలం దేవుళ్ళు ఆనందించేవారిగా ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఈ మహిమ శరీరాన్ని ఎప్పుడైతే కోల్పోయారో దిగంబరులుగా కనపరచబడ్డారు. మహిమ శరీరం ఎప్పుడైతే పోయిందో ఆ మామూలు శరీరం కనపడుతుంది వీళ్ళకి. అది దిగంబరత్వం కనపడుతుంది. సిగ్గుతో చెట్లు చాటును దాక్కున్నారు. అంజూరపు ఆకులతో వారు కచ్చడాలు కట్టుకున్నారట. అయితే దేవదేవుడు వారిని ఏదేను తోటలోంచి నెట్టివేసే ముందే ఆయన చర్మపు సొక్కాయలను చేయించి ఆ దిగంబరత్వాన్ని వారికి కప్పాడు. దేవుని స్తోత్రం. చర్మపు చొక్కాయలు చేయించి దిగంబరత్వాన్ని కప్పాడు. హల్లెలూయా. అందుకని ఆనాటి మానవులు చర్మపు వస్త్రాలు ధరించేవారండి. పూర్వం ఆనాటి మానవులు చర్మపు వస్త్రాలు ధరించేవారు. బైబిల్ గ్రంథంలో మరి ప్రభువునకు ముందుగా లోకములో జన్మించిన ఎలిజబెత్ జకరియాలకు పుట్టిన యోహాను కూడా చర్మపు వస్త్రాలే ధరించినట్లుగా చరిత్ర చెబుతుంది. దేవుని స్తోత్రం. ఆ చర్మపు చొక్కాయల నుండి రాను రాను ఈనాడు రకరకాల వస్త్రాలు వచ్చి పడ్డాయి. అందుకే ఈ మానవుడు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికే ఈ వస్త్రాలండి. ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు. అది దేవుడే ఏదైనా తోటలో చర్మపు వస్త్రాలు ఇచ్చి కప్పాడు. ఇప్పుడు మనము రకరకాల మన స్తోమతను బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనము కావలసిన వస్త్రాలను మనం ధరించుకొని ఉంటున్నాం. ఎందుకంటే ఇది కేవలం దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి, సిగ్గుమాలిన జీవితాన్ని కప్పుకోవడానికి. దేవునికి స్తోత్రం. అది దేవుడే ఏర్పాటు చేసిన కార్యం అండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తారా? ఎందుకంటే ఓ సావుకారు గారు, నేను సేవలోకి వచ్చిన ప్రారంభంలో కొత్త దినాలు, నేను ఆ సావుకారు దగ్గరికి, ధాన్యం సావుకారు ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి పెట్టుబడికి ఆయన ఇచ్చేవాడు. పెట్టుబడికి డబ్బులకి వెళ్ళి ఇలా మందు కావాలంటే, ఎరువులు కావాలని చెప్పినప్పుడు ఇస్తాను, కానీ పాస్టర్ గారు ఓ మాట చెప్పాలి నువ్వు, ఎందుకంటే అప్పటికి 2-3 క్రైస్తవులు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన ఆడింతున్నాడు ఆయన. ఎలాగా? మీ భార్యలు వస్తువులు తీసేస్తున్నారు కదా, గాజులు తీసేస్తున్నారు కదా, మరి ఏమీ ధరించుకోకూడదు అన్నారు కదా, కనుక ఇదిగో పాస్టర్ గారిని అడుగుతున్నాను, వస్త్రాలు కూడా ఎందుకు ధరించుకుంటున్నారు అని అడిగాడు నన్ను. ఇవన్నీ తీసేసిన వాళ్ళు వస్త్రాలు కూడా తీసేయచ్చు కదా అన్నాడు. అది అన్నాను, దేవుడే ఏర్పాటు చేశాడు ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి. దేవుని స్తోత్రం. ఈ సిగ్గుమాలిన శరీరాన్ని కప్పడానికి దేవుడే ఆదిలోనే ఈ వస్త్రాలు ఇచ్చాడండి. చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. రాను రకరకాల వస్త్రాలు మానవుడు ధరించుకుంటున్నాడు. ఈ వస్త్రాలు మాత్రం దేవుడు ఇచ్చినవి. హల్లెలూయా. మరి వస్తువులు అన్నాడు. అయితే దేవుడు వెండి బంగారము సమస్త లోహాలను ఈ భూమిలోనే మానవుడు కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా. వెండి బంగారము విలువైనటువంటి లోహాలన్నీ కూడా, వజ్రవైడూర్యాలు అన్నీ కూడా ఈ మానవుని కోసే దేవుడు భూమిలో దాచిపెట్టాడు. అది కేవలం మారక ద్రవ్యం. హల్లెలూయా. అవి కేవలం మారక ద్రవ్యముగా ఉపయోగించడానికే కానీ ధరించుకోవడానికి కానీ ఎక్కడా దేవుడు చెప్పలేదు. స్తోత్రం చెబుదామండి. ఆ యొక్క దేవుడు దాచిపెట్టినటువంటి వెండి బంగారము సమస్త లోహాలు మానవుడు జీవించడానికి మారక ద్రవ్యాలుగా ఉపయోగించుకోమన్నాడు. మానవుడు జీవించడానికి కావలసిన మారక ద్రవ్యం
వీళ్ళ ధనం ఉందండి, డబ్బు లేకపోతే ఏ వస్తువో మనం కొనుక్కోలేం. పూర్వకాలంలో బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, రకరకాల లోహాలు ఇచ్చి కావలసినవి కొనుక్కునేవారని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు బంగారంతో, వెండితో, రకరకాల లోహాలతో ఆనాడు కావలసిన వస్తువులు, తినే ఆహార పదార్థాలు కొనుక్కొనివారట నాడు. దేవుని స్తోత్రం. ఇవాళ అవన్నీ ప్రియమైపోయాయి కనుక మారక ద్రవ్యముగా ఈనాడు రూపాయలు వచ్చి పడ్డాయి. స్తోత్రం చెబుదామా? దగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక ఇది అంతా కూడా బైబిల్లో దేవుడు చూపించిన సృష్టి మర్మం కనుక మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదండి. మీకు దేవునికి చిత్తం తెలియక మీరు మాట్లాడుతున్నారు. ఏదో పైకి ఎదరవాళ్ళని సిగ్గుపరచాలని మాట్లాడవద్దు. ఈ సిగ్గును కప్పుకోవడానికే వస్త్రాలు, వారి వారి స్థితిని బట్టి తగిన వస్త్రాలు వారు ధరిస్తున్నారు. మీలాంటి కోటీశ్వర్లేమో పట్టు బట్టలు కట్టుకుంటారు, మాలాంటి పేదవారేమో నూలు వస్త్రాలు కట్టుకుంటాం. ఇదే వ్యత్యాసం. మీరు ఆ వస్త్రాలు కట్టుకోవాలి, మీ వస్త్రాలు మా స్థితిని బట్టి మేము కట్టుకోవాలి. కనుక దానికి దీనికి చాలా వ్యత్యాసం అని చెప్పినప్పుడు తలదించుకున్నాడు. ఇప్పటికీ అంటుంటాడు, అక్కడక్కడ కనపడి అంటుంటాడు, నిన్ను ఆ మాటలతో సిగ్గుపరిచానేమో అంటాడు. నేను ఎప్పుడూ మర్చిపోయినంటాను. ఎలా మర్చిపోతే ఇలాంటి చోట చెప్పుకోవడానికి. స్తోత్రం చెల్లిందామండి. కనుక బైబిల్లో రాయబడి ఉంది, మానవుడు మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు కనుకనే ఈ కృత్రిమ వస్త్రాలు ధరించుకోవాల్సిన అవసరత వచ్చింది. కనుక మళ్ళా దేవదేవుడు ఆ మహిమ వస్త్రాన్ని ఇవ్వాలని, ఆయన కుమారుడుగా కుమార్తెగా ప్రతి మానవుని కూడా సిద్ధపరచాలని ఆ దేవదేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు, మహిమ వస్త్రములను ధరించిన వాడు ఆయన వస్త్రములే మహిమతో నింపబడ్డాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని బైబిల్లో ఎన్నో చోట్ల రాశారు. అన్నీ చెప్పుకోవడానికి అవకాశం కాదు. కానీ గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి దయతో. 4వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం. కనుక దేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే మీరు జీవించి ఆత్మగా ఉండవలసిన మీరు జీవించి ప్రాణులుగా మారిపోయారు. కనుక సమస్త జీవరాశుల వలె నాశనానికి పోతున్నారు. కనుక మిమ్మల్ని అందుకొరకు నేను చేయలేదు. మీరు మళ్ళా నా ఆత్మను పొందుకోవాలి, నా మహిమ శరీరాన్ని పొందుకోవాలి, మహిమాత్మతో నింపబడాలి, నిత్యరాజ్యానికి వారసులు కావాలి, నిత్యనాశనం నుంచి విడిపించబడాలని ఆది నుంచి దేవుడు అనేక రీతులుగా ప్రజలతో, మానవులతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. చివరికి దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారో ఈ వచనాల్లో ఉంది. ఆయన తన మహిమాత్మను మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఈ మహిమాత్మను కోల్పోయిన మానవుడు, జీవించు ప్రాణిగా ఉన్న మానవుడు పాపములో లోకములో నశించిపోతున్నాడు. కనుక ఏ పాపమైతే మానవుణ్ణి మహిమాత్మను దొంగిలించిందో, మహిమాత్మ నుంచి విడిపించి మానవ రూపములో మార్చేసిందో, ఆ పాపం యొక్క అడ్డుగోడను కూల్చివేయాలని ప్రభువైన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగం ద్వారా అడ్డుగోడను కూల్చివేశాడు. హల్లెలూయా. పాపమని అడ్డుగోడను కూల్చివేసి ఎవరైతే ఆయన మాట విని ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు అప్పగించుకుంటారో వారికి తన మహిమాత్మను ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. వారికి ఆయన తన మహిమాత్మను ఇస్తున్నాడండి. తన మహిమాత్మతో నింపుతున్నాడు. ఎప్పుడే తన మహిమాత్మను మనం పొందుకున్నామో అప్పుడే నాయన తండ్రి అని ఆయనకు మొరపెట్టే అనుభవం మనకు వస్తుంది. మనం ఇక దాసులము కాదు, దత్తపుత్రులుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనల్ని దత్తత స్వీకారం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తములో మనల్ని కడిగి పాపపు మాలిన్యాన్ని కడిగివేసి మహిమాత్మతో మనల్ని నింపాడు. ఈ మహిమాత్మను ఎవరైతే పొందుకుంటారో
వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ మహిమాత్మను పొందుకున్నవారటండి లోకములో వారు ఉన్న వాటిని మితముగా అనుభవిస్తారని రాశాడు పౌలు భక్తుడు. దాన్ని వివరించాడు. ఈ మహిమాత్మను ఎవరైతే పొందుకుంటారో ఈ లోకములో ఉన్నంతకాలము లోకమును అమితముగా అనుభవించగా మితముగా అనుభవిస్తారట. హల్లెలూయా. వారు కలిగినంతలో ఉన్న వాటినే ధరించుకుంటారట, ఉన్న వాటినే భుజిస్తారట, ఉన్న వాటితోనే తృప్తిగా ఉంటారట. ఎందుకంటే ఈ మహిమాత్మను పొందిన తరువాత ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉండదు. దేవుని స్తోత్రం. ఈ లోకములు ఉన్నంతకాలము మనం ఈ శరీరాన్ని కప్పుకోవాలి కనుక, ఈ శరీరాన్ని పోషించుకోవాలి కనుక వాటిని మితముగానే స్వీకరిస్తామని ఉంది. హల్లెలూయా. అందుకని ఇంకా బైబిల్లో తెరిస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. పౌలు భక్తుడు మరొక చోట అంటాడు, తగుమాత్రపు వస్త్రములను ధరించుకుని అంటాడు. అంటే ఈ శరీరాన్ని కప్పుకోవడానికి సరిపడే వస్త్రం చాలు, విలువైన వస్త్రాలు అక్కర్లేదంటాడు. ఈ విలువైన వస్త్రాలు ఎవరికంటే లోక సంబంధులుగా అని చెప్తాడు. వారు ఎందుకంటే మనుషుల మెప్పును కోరుకునేవారు కనుక నా కట్టుకున్న వస్త్రాల ద్వారా నాకు వారు ఘనతనివ్వాలని మనుషుల ఘనతను పొందేవారు, మనుషుల మెప్పును పొందుకునేవారు. వారు విలువైన వస్త్రాలు, విలువైన వాహనాలను ఉపయోగిస్తారు. దేవుని స్తోత్రం చెబుదామా. నిజంగా నీ మహిమాత్మను పొందుకుంటే మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడవు, దేవుని మెప్పు కొరకే ప్రయాసపడతావు. దేవుడు మనం మెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ధరిస్తున్న వస్త్రాలైనా, మనం తింటున్న ఆహారమైనా, మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు కూడా దేవుడు మెచ్చుకునేలా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు మెచ్చుకోవాలి కానీ మనుషులు కాదండి మెచ్చుకునేది. ఎవరికి ఆలోచన వస్తుందంటే ఆ మహిమాత్మను పొందుకున్న వారికే ఉంటుంది. ఈ మహిమాత్మ నీలో లేకపోతే నువ్వు మనుషుల మెప్పు కొరకే ప్రయాసపడతావు. అప్పు చేసైనా మనుషుల మెప్పు కొరకు ఎన్ని పాటలు పడతారో. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది పాస్టర్ గారు నాతో చెప్పింది ఏమిటంటే, అయ్యా మన పూర్వకాలంలో సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద సేవ చేసే వాళ్ళని ఎక్కువ మంది మెచ్చుకునేవారు. సైకిల్తో పోయిన తర్వాత బైకులు వచ్చాయి, సైకిల్ మీద తిరిగేవారిని, సైకిల్ మీద సేవ చేసే వాళ్ళు నీచంగా చూసేవారు. ఈ బైకుల మీద వచ్చేవాళ్ళే సరైన పాస్టర్ అనేవారు, వాడే దీవించబడ్డారనేవారు. ఇప్పుడు బైకులు కూడా మరుగైపోయాయండి. కార్ల మీద తిరిగి సేవ చేయాలంట. కార్ల మీద తిరిగి సేవ చేస్తే వాడే నిజమైన పాస్టర్ అని, వాడు దీవించబడిన సేవకుడని లోకం గుర్తిస్తుందటే. దీవించబడిన సేవకుడు అంట. ఎందుకంటే బైక్ అతను ఆ ఖరీదైన కారు మీద వెళ్తే ఈయనే నిజమైన అభిషక్తుడని, ఈయనే ఆశీర్వదించబడిన సేవకుడని, విశ్వాసాన్ని లోకం మెచ్చుకుంటుందని నాడు మారిపోయిందండి ట్రెండ్ అంతా అంటున్నాడు అతను. స్తోత్రం చెబుదామా. దానికోసం నాకు తెలిసిన పాస్టర్ గారు చాలా అప్పులు చేసి కొనేసాడు, ఒక కారు కొన్నాడు. ఆయన 2 సంవత్సరాలు ఒకసారి కారు మార్చేస్తాడు ఆయన. చివరికి వేళ 60 లక్షలు అప్పు అయిపోయిందంట. ఉన్న ఇల్లు కూడా అమ్మినా తీరిలా లేదంటండి. చాలా చింతిస్తున్నాడు. ఇప్పుడు ఏదో డంబముగా ప్రవర్తించాను నేను, ఎవరో మెప్పు కొరకు నేను పరుగులు తీశాను, ఆదాయకు మించినటువంటి అప్పులు చేశాను, చివరికి వేళ ఉండాను కూడా స్థలము ఇల్లు లేని పరిస్థితికి వచ్చేసానండి అని చెప్పాడు ఆయన. ఎంతోమంది లేరండి ఈనాడు. కనుక బైబిల్లో ఉంది, ధనాపేక్ష లేని వారై కలిగిన దానితో తృప్తి కలిగి ఉండనని రాశారు. అంటే నువ్వు మహిమాత్మను పొందుకుంటే ఎవరో మెప్పు కొరకు పరుగులు తీయమండి. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పు కొరకే మనం ప్రయాసపడతాం, దేవుని మెప్పు కొరకే ప్రయాసపడతామండి. కనుక ప్రియులారా, ఎవరైతే మహిమాత్మను పొందుకుంటారో వారే దేవుని దృష్టిలో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలండి. హల్లెలూయా. లోకం దృష్టిలో ఎలాగున్నా దేవుని దృష్టిలో దేవుని కుమారులు, కుమార్తెలు అంటే వారే. రోమాపత్రికలు ఈ మాట ఉంది చూడండి. రోమాపత్రిక
ఒకసారి చదువుదామా? 8వ అధ్యాయం 19వ వచనం చదువుతారండి. హల్లెలూయా. సమస్త సృష్టి కూడా కనిపెడుతుందటండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఈ దేవుడు నమ్ముకున్నవారు దేవుని యొక్క మహిమాత్మను పొందుకోవాలని, ఎవరైతే దేవుని మహిమాత్మను పొందుకుంటారో వారే దేవుని దృష్టిలో, సృష్టి అంతటి దృష్టిలో దేవుని కుమారులు కుమార్తెలుగా ఎంచబడతారండి. ఎందుకంటే ఈ మానవులందరూ దేవుని కుమారుల కుమార్తెలుగా మార్చబడితేనే సృష్టి అంతా శాపం నుండి విడుదల పొందుకుంటుంది. ముందు మానవుడు విడుదల పొందుకోవాలి. ఆది మానవుని ఆదామవుల ద్వారానే సృష్టి శపించబడింది కనుక ఆది మానవుడు ఎప్పుడైతే శాప విమోచన పొందుకుంటాడో, ఎప్పుడైతే మహిమాత్మను పొందుకుంటాడో, ఈ మహిమాత్మను పొందుకున్న మానవుని ద్వారా సృష్టి శాప విమోచన పొందుకుంటుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకని సృష్టి అంతా ప్రసవ వేదన పడుచు మూలుగుచు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ప్రభు యొక్క మహిమాత్మను ఎంతమంది పొందుకున్నారని ఎదురు చూస్తున్నారట అండి. హల్లెలూయా. మహిమాత్మని అందరైతే పొందుకున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలని దేవుని దృష్టిలో ఎంచబడతారండి. సృష్టి కూడా వారికి సహాయం చేస్తుందట. హల్లెలూయా. ఎందుకు ఈ సృష్టి అంతా కూడా మానవుడికి దేవుడు లోపరిచాడు. ఈ సృష్టి అంతటను ఏలుబడి చేసేవాడికి మానవుని చేశాడు. కనుక మనం ఎప్పుడైతే మహిమాత్మను పొందుకుంటామో మనం ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సృష్టి కార్యాలన్నీ కూడా మనకు సహాయం చేస్తాయటండి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏ దేశం వెళ్ళినా అక్కడ సృష్టి, దేవుడు చేసిన సృష్టి. ఏ ప్రాంతం వెళ్ళినా దేవుని చేసిన సృష్టినండి. ఇది భూదిగంత నివాసులంతా కూడా దేవుని చేసిన సృష్టినే చూస్తున్నాం. ఈ సృష్టి అంతా కూడా విమోచించబడాలంటే, శాప విమోచన పొందాలంటే ముందు మా మనిషి దేవుని రూపంలో చేయబడిన మానవుడు దేవుని యొక్క మహిమాత్మను పొందుకోవాలి. దేవుని యొక్క మహిమాత్మను పొందుకోవాలి. చూడండి, దీనికి ఇంకా చక్కని ఆన్సర్ రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి చూద్దామా? ఒక్కసారి చదవండి. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4 నుంచి చదవండి దయతో. మనం మహిమాత్మను పొందాలంటే మహిమానుతుడైన క్రీస్తు యేసుతో సహవాసం చెయ్యాలంటే ఆ మహిమాత్మను మనకి ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు మనుష్య కుమారుడిగా. ఆయన మహిమగల దేవుడు, ఆయన దేవుని మహిమై ఉన్నాడని రాయబడి ఉంది. కనుక మనం ఆయనతో సహవాసం చేస్తే మనము మహిమాత్మను పొందుకుంటాం. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయన వలె మారిపోతాం. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చిన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన మట్టి నుంచి భూలోకములోంచి పుట్టినవాడు కాదు, ఆయన పరలోకముడి భూలోకానికి వచ్చినవాడు. హల్లెలూయా. దేవుని కుమారుడే మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడం కొరకు ఆయన తన మహిమాత్మనిచ్చి నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఆయనతో మనము సహవాసం చెయ్యాలి. లోకములో మనం ఉన్న లోకులతో కాదు సహవాసం, యేసుతోనే మన సహవాసం. అందుకనే లోకములో మనం స్నేహం చూపించే వరకే లోకస్తులతో, సన్నిహిత సంబంధం యేసుతోనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని పదే పదే చెప్తుంటాను, మందిరానికి వచ్చిన వాళ్ళు చెప్పేది ఇదే. పెద్దలైనా పిన్నలైనా యవనస్తులైనా లోకముతో జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, యేసుతోనే బెస్ట్ ఫ్రెండ్షిప్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నాము కనుక వాడికి స్నేహం చూపించనంతవరకే, సన్నిహితం కాకూడదు. వారు చేసే పనులు మనము చేయకూడదు. అదేండి సన్నిహితం అవ్వడం అంటే.
వారితో మమేకం కాకూడదు, వారు చేసే కార్యాలు మనము చేయకూడదు. దేవుని స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం యేసుతోనే సహవాసం చేసేవారం ఉండాలి. యేసుతో సహవాసం చేస్తే ఆయన మహిమాత్మను మనకి ఇస్తాడు. ఆ మహిమాత్మే లోకములో పాపములో పడిపోకుండా, మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడకుండా దేవుని మెప్పు కొరకే ప్రయాసపడేవారిగా మనం చేస్తారు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం సిద్ధపరుస్తారు. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మనలను చేసేది ఆ మహిమాత్మే. దేవునికి స్తోత్రం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ అండి. దీని ఇంకా మనం చూస్తే గలతీ పత్రికలో కూడా పౌలు భక్తుడు ఇంకా దాన్ని లోతుగా చెప్పుకొచ్చాడు. అక్కడ 3వ అధ్యాయంకి వెళ్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి కొన్ని మాటలు. ఎందుకు మనం బాప్తిసం పొందాలంటే మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపడడానికండి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం. మనల్ని బట్టి సృష్టి అంతా కూడా ఆనందిస్తుంది. హల్లెలూయా. దాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవుడే ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అందుకండి బాప్తిస్మం. అందుకే బాప్తిస్మం పొందేటప్పుడు ముందు అడుగుతా, అమ్మ ఎందుకు మీరు బాప్తిస్మం పొందండి, ఏమేం చెప్పేస్తారు ఇలిగేదేదో. యేసుతో సహవాసం చేయడానికి చెప్పేవారు చాలామంది అరుదండి. నువ్వు బాప్తిస్మం పొందావు అంటే యేసుతో సహవాసం చేయడానికి. యేసుతో సహవాసం చేస్తే యేసు వలె మనం మారిపోతాం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడి ఉన్నవాడు, మచ్చైనను డాగైనను ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. కనుక ఆయనతో సహవాసం చేయడం కొరకే బాప్తిస్మం అనేది. అందుకని క్రీస్తులకు బాప్తిస్మం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకున్నవారంటే క్రీస్తును కలిగి జీవించేవారని అర్థం అండి. క్రీస్తును నువ్వు ధరించుకుంటే లోకములో ఏది నీకు ధరించుకోవాల్సిన అవసరం లేదు. అంటే లోక సంబంధం విలువైనవి ఏవి ధరించుకునే పని లేదు. క్రీస్తే సర్వశక్తిమంతుడు, నీ జీవితానికి విలువనిచ్చేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం క్రీస్తును ధరించుకునే వారంగా ఉండాలి. అనగా క్రీస్తును కలిగి జీవించేవారు ఉన్నప్పుడు క్రీస్తు యేసు కంటే విలువైనవి ఏమన్నా లోకములో ఉన్నావా అంటే లేనే లేవండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యేసయ్యే మనల్ని పవిత్రులుగా చేసేవాడు. యేసయ్యే నిర్దోషులుగా మార్చేవాడు, నిరపరాధులుగా చేసేవాడు, పాపలోకములో ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చేవాడు యేసు ఒక్కడే. బంగారం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, విలువైన లోహాలు ఏవి కూడా మన పరిశుద్ధులుగా మార్చలేవు, పవిత్రులుగా చేయలేవు, నిర్దోషులుగా మార్చలేవు, నిరపరాధులుగా చేయలేవు. చూడండి, ఈవేళ ఆ బంగారం, వెండి, విలువైన వస్తువుల కొరకు ఆశించి చాలామంది దోషులుగా మారిపోతున్నారు. హత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఈ భయంకరమైన దురావస్థ దుస్థితిలోకి మారి దిగిపోతున్నారు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక వెండి బంగారాలు కావాలి, కానీ అవి మనం ధరించుకోవడానికి మాత్రం కాదని బైబిల్ చెప్తుందండి. ఇంతకీ ఆ ధరించుకోవడం వల్ల నీకు లోకస్తులు మెచ్చుకుంటారు నిన్ను. ఆ మెచ్చుకున్న లోకస్తులే ఆ బంగారం వెండి కొరకు నిన్ను నాశనము కూడా చేస్తారు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. వీళ్ళు ఎంతమందిని చంపేస్తున్నారు, ఎందుకు చంపారంటే దేనికోసం అంట, వారి ఒంటి మీద ఉన్న బంగారం కొరకు, ఆ విలువైన వస్తువుల కొరకు. ఇవాళ అనేక మందిని చంపేస్తున్నారండి. ఆ బంగారాన్ని ఆశించి, ఆ వెండిని ఆశించి, ఆ విలువైన వస్తువులను ఆశించి చంపేస్తున్నారు. స్తోత్రం చెబుదామా. విదేశాలకు వెళ్ళే వాళ్ళు చూడండి, ఎంత బంగారం ఉన్నా వెండి ఉన్నా ధరించి వెళ్ళరు. వెళ్తారా? తెలిసిన వాళ్ళు ఎవరు ధరించి వెళ్ళరు. తెలియని వాళ్ళు ఒకళ్ళు ధరించుకోవాలనుకుంటే గిల్ట్ వస్తువులు పెట్టుకుని వెళ్తారు. ఎక్కడైనా ప్రయాణం వెళ్ళేవాళ్ళు. బాగా ధనవంతులను అడగండి, వారు వేసుకొచ్చిన వస్తువులు
అవి యథార్థమైనవా గిల్టివా అని అడిగితే వాళ్ళు చెప్తారు ఇవన్నీ గిల్టివే, యథార్థమైన వాళ్ళ ఆకల్లో ఉంటాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. అసలైనవి అక్కడ ఉంటాయి కనుక అవి ధరించుకోవడానికి దేవుడు ఇవ్వలేదండి. అవి మారక ద్రవ్యాలు, విలువైన వస్తువులవి. వాటి ద్వారా మనం కొంత జీవనోపాధికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి అవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము క్రైస్తవులైన వారు క్రీస్తును ధరించుకోవాలి. ఎందుకంటే ఆయనను మనం కలిగి ఉంటే ఆయనే మనకి విలువనిచ్చేవాడు, ఆయనే మనకు ఘనతనిచ్చేవాడు, ఆయనే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టేవాడు, విలువైన వారిగా చేసేవాడు క్రీస్తు యేసే తప్ప లోకములో విలువైన వస్తువులు ఏమీ కావండి. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. ఎందుకంటే మన ప్రాంతంలోనే ఓ పాస్టర్ గారు మా చిన్నతనం అప్పుడు నేను చదువుకుంటున్న రోజులవి ఓ పాస్టర్ గారు చెప్పారంట, మన పక్క గ్రామాలే. ఆయన అన్నాడంట సత్యకుశలందరినీ వెండి బంగారాలని కూడా మరి యేసయ్యను ధరించుకుంటే, మీరు యేసయ్యను కలిగి ఉంటే మీ ఒంటి మీద ఉన్న వెండి బంగారాలని కూడా ఏం చేసేయాలి, యేసయ్యకు ఇచ్చేయాలి అన్నాడంట. యేసయ్య అడిగాడా? యేసయ్యకి ఇచ్చేయండి అన్నాడంట. వారు చాలామంది భయపడి వారి ఒంటి మీద ధరించుకున్న వస్తువులన్నీ ఏం చేశారు, అక్కడ ఉన్న కానుకలు పెట్టి వేసేసారు. అవేం చేశాడు తెలుసు, అయ్యగారు పట్టుకెళ్ళి డబ్బు కింద మార్చేసి భూమి కొనేసాడండి ఆయన. ఇంకా ఉందా భూమి? ఆయన అంటే వెళ్ళిపోయాడు. తినేవాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా ఆ భూమి కోసం చెప్తుంటారు ఆ సంఘంలో వాళ్ళు, మా అయ్యగారు మా వస్తువులన్నీ తీసుకుని ఆ భూమి కొన్నాడండి అంటారు. ఇప్పుడుకి చెప్తుంటారండి వాళ్ళు. మా వస్తువులన్నీ తీసేసుకుని యేసయ్యకి ఇమ్మన్నాడండి, యేసయ్యకని ఇచ్చాం, ఆయనమ్మ భూమి కొనుక్కుని ఆయన పేరును పెట్టుకున్నాడు అంటారు. ఉన్నారు మన చుట్టూ అటువంటి దైవజనులు. అది కరెక్ట్ కాదండి. స్తోత్రం చెల్లిందామా అందరం. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. భూములు కొనుక్కోదని చెప్పలేదు, బంగారము మీరు సంపాదించుకోలేదని చెప్పలేదు. వెండి బంగారము లోహాలన్నీ సంపాదించుకోండి, భూములు సంపాదించుకోండి, కానీ వాటిని మీరు ధరించుకుంటే మీకు నష్టమని చెప్పాడు. అవి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చలేవన్నాడు, పవిత్రులుగా చేయలేవన్నాడు, ఏ దోషము లేని వారిగా మార్చలేవన్నాడు, నిర్దోషులుగా నిరపరాధులుగా చేయలేవన్నాడు. హల్లెలూయా. ఈ పాపలోకములో ప్రత్యేకమైన జీవితం ఈ యొక్క వస్తువులు మనకివ్వో, యేసు ఒక్కడే మనకిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి యేసును మనం ధరించుకుంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా లోకములో జీవిస్తామండి. ఆయన జీవింపజేస్తాడండి. ఆయన బిడ్డగా లోకాన్ని ఒప్పింపజేస్తాడండి. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి కొన్ని మాటలు. దేవుని నిజమైన వాగ్దానం ఇదేనండి. చాలామంది వాగ్దానాలు కూడా ఎదురు చూస్తారు. అసలైన వాగ్దానం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే, మీలో నేను నివసిస్తాను, మీలో సంచరిస్తాను, మీకు నేను దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమార్తెలుగా కుమారులుగా లోకంలో జీవిస్తారు. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం దేవుని బిడ్డలకండి. లోకములు అనేక మంది అనేక వాగ్దానాలతో పరుగులు తీస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా లోకంలో జీవించాలంటే ఈ వాగ్దాన ఫలం అనుభవించాలి. ఈ వాగ్దాన ఫలం అనుభవించాలంటే అవిశ్వాసులతో నీవు జోడుగా ఉండకూడదు. అంటే ప్రభు అంటే నమ్మకము లేని వారితో నువ్వు సహవాసం చేయకూడదు. ప్రభుని ఇష్టపడని వారితో నువ్వు సహవాసం చేయకూడదు. హల్లెలూయా. కనుక నువ్వు ప్రభు బిడ్డవు కనుక ఆ ప్రభువుని కలిగి జీవించేవాడిగా నువ్వు ఉండాలి. ప్రభుతోనే సహవాసం చేయాలి. కనుక ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే ప్రభు నీలో నివసిస్తాడు, నీలో సంచరిస్తాడు, నీకు తండ్రిగా ఉంటాడు, నువ్వు ఆయనకు కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు. హల్లెలూయా. అప్పుడే లోకమాల్యం అంటకుండా మనల్ని పవిత్రపరిచి
మనలను నిత్యాశీర్వాదానికి వారసులుగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక ప్రియులారా, నీ కలిగిన బంగారాన్ని దేవుడు అడగట్లేదు, నీ కలిగిన వాటిని ఏవి దేవుడు అడగట్లేదు. కేవలం దేవుడు అడిగేది ఆయనతో సహవాసం చేయమని కోరుతున్నాడు, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న కోరుతున్నాడు. కనుక లోకములో ఎందరో ఉన్నారు, దేవుడిని ఎరగని వారు ఉన్నారు, దేవుడు అంటే నమ్మని వారు ఉన్నారు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు ఉన్నారు. అటువంటి వారితో కాదు మన సహవాసం, యేసుతోనే మనం సహవాసం చేసేవారం ఉండాలి. యేసుతో సహవాసం చేసే మనసు నీకుంటే చాలు. యేసే నీలో నివసిస్తాడు, నీలో సంచరిస్తాడు, నీకు ఆయన తండ్రిగా ఉంటాడు, నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తావని ఈ వాగ్దానాన్ని ప్రభువు మనకి ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రభువుని నమ్ముకుంటే సరిపోదండి, ప్రభువుతో సహవాసము చేసే మనసు ఉండాలి, ప్రభువుతో సహవాసం చేసే మనసు ఉండాలి. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. నన్ను కూడా పాపమల్ని అంటకుండా నన్ను పవిత్రుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా, నిష్కల్మషుడిగా పాపలోకములో ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు నాకు ఇస్తాడని నువ్వు ఎరిగి ఉంటే, నమ్మి ఉంటే ప్రభువుతో సహవాసం చేయాలని మనసు నీకు వస్తుంది. ప్రభువుతో సహవాసం చేసే మనసు నీకుంటే చాలు, ఆయన నీలోకి వస్తాడు, లోకమాల్ని మంటకుండా నిన్ను కాపాడి పవిత్రపరుస్తాడు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనకిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దావీదు భక్తుడి కీర్తనలో తీసుకున్న తీర్మానం అదే, నేను లోకముతో మిళితమైపోను, ఏ దోషము లేనివాడుగా ఉంటాను, దేవునికి ఇష్టడుగానే జీవిస్తాను. ఆ వచనాలన్నీ మీరు ఒకసారి చదివితే అక్కడ 8 వచనాల సారాంశం ఒకటే. దావీదు భక్తుడు తీర్మానం అనగా దేవునితో నేను సహవాసం చేస్తాను, దేవుని కుమారుడిగా నేను మార్చబడతాను, ఈ పాపలోకములో ప్రత్యేకమైన జీవితం నా దేవుడే నాకు ఇస్తాడు, ఈ రాజ్యములో నాకు అధికారం కాదు, నన్ను పిలిచినవాడు, నన్ను ఎంతగా హెచ్చించినవాడు, ఈ పాపములను అంటకుండా నన్ను కాపాడి నిత్యరాజ్యానికి నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో తీర్మానం చేసుకున్నాడండి వచనాల్లో. హల్లెలూయా. ఈ కడవర దినాల్లో నీవు నేను మనము కూడా ఈ తీర్మానం చేసుకోవాలి. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడండి. 3వ అధ్యాయం ఒకసారి చదవండి, 9 నుంచి చదవండి త్వరగా. ఈ అనుభవం అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడండి ఆయన. ఈ అనుభవాన్ని దేవుని బిడ్డలైన వారు అందరూ కలిగి ఉండాలి. మన ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువును సంపాదించుకోవాలండి. ప్రభువుని కలిగి జీవించడమే ప్రభువును సంపాదించుకోవడం అంటే. నువ్వు ప్రభుతో సహవాసం చేసే మనసుంటే చాలు, ప్రభుని సొంతమవుతాడు, ఆయన నీతో ఉంటాడు, తన మహిమాత్మ నీకు ఇస్తాడు, ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా పవిత్రమైన జీవితానికి ఇస్తాడు, పరిపూర్ణుడిగా పరిపూర్ణురాలుగా మారుస్తాడు. ఆయనని తన కృపతో తన కుమారుడిగా కుమార్తెగా మార్చి నిత్యరాజ్యానికి స్వతంత్రుడిగా చేస్తాడు. హల్లెలూయా. కనుక మన గురి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనలో ఉన్నతమైన బహుమానం ఏంటో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చి నిత్య జీవానికి వారసులు చేయాలనుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఆయనతో సహవాసం చేసే తీర్మానం కావాలి. ఆయనతో సహవాసం చేసే తీర్మానం నీలో ఉంటే నిష్ఠాలు నెరవేర్చుకో, దైవ చిత్తానికి లోబడతావు, దేవునికి ఇష్టడుగా జీవిస్తావు, ఇష్టురాలుగా జీవిస్తావు. అప్పుడే ప్రభు తన మహిమాత్మతో నింపి ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. అటువంటి తీర్మానం ఈనాడు నీవు నేను మనందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడండి. ఎంతకాలం దేవుని సన్నిధి వచ్చినా కానీ ఈ తీర్మానం మనలో లేకపోతే, ఈ నిశ్చయత మనలో లేకపోతే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని సంపాదించుకోవాలి, ప్రభువుని కలిగి జీవించాలి, ప్రభుతోనే నేను సహవాసం చెయ్యాలి, ప్రభు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడు, నన్ను కూడా
పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఏ దోషము లేనివాడుగా నిష్కల్మషమైన జీవితాన్ని ఇచ్చి ఈ పాపలోకములో ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా మార్చి ఆయన ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేస్తాడని విశ్వాసము నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని లేచి నిలబడండి. ఎవరికి వారు తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇదిగో నేను నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాను నాయన, నిన్ను కలిగి ఉండే కృపనివ్వండి. ఇదిగో ఇక మీదట నీతోనే నా సహవాసం, అయ్యా నీతోనే నీ సహవాసం చేస్తాను. నీవే పాపలోకములను పరిశుద్ధుడిగా చేసేవాడు, నిర్దోషిగా మార్చేవాడు, ఏ కల్మషము లేని వాడిగా చేసేవాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి అయ్యా నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నన్ను మార్చి దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేసేవాడు. వారిని దర్శించండి, నీ మహిమాత్మతో నింపండి నాయన. ఓ లోకమాల్యం అంటకుండా తమ్ము తాము కాపాడుకునే శక్తి నీ మహిమాత్మలోనే ఉంది కదా నాయన. అటువంటి జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ కుమారుడిగా నీ కుమార్తెగా మా నాయన సిద్ధపరచబడి నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ అయ్యా నిత్యరాజ్యములో ప్రవేశించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి నాయన. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచునైనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు అయ్యా, వారి గర్భాలు తెరవండి. అయ్యా, గర్భవతులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి మీ మహిమను కనపరిచి మీ సాక్షులుగా వారిని వాడుకోండి నాయన. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించేయండి నాయన. ఈ మందిర నిర్మాణంలోనూ ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆశీర్వదించు తండ్రి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందుంచండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. ఉద్యోగ ప్రతుల వారికి నాయన సరైన ఉద్యోగాలు అనుగ్రహించండి, సరైన జీవనోపాధిని ఇవ్వండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ కృపలో కాపాడండి ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించునైనా. వచ్చే నెల 25, 26, 27 తారీఖులు జరపతలపెట్టిన ప్రత్యేక ప్రార్థన కూడికలకు తగిన సిద్ధపాటు సంఘమైన మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ వారంలో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఆశీర్వాదాలు అనుభవించే భాగ్యం దయచేయండి నాయనా. దేవానికి స్తోత్రాలు. ఎంతకాలం నీ సన్నిధి దూరంగా ఉంటే అంతకాలం నీ ఆశీర్వాదాలు కోల్పోతారు ప్రభువా. ఎప్పటికైనా గుర్తెరిగి అయ్యా నీ ఆశీర్వాదాలు పొందుకున్న మనసుతో ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే కృపను అనుగ్రహించండి, బలపరచండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.